అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సభాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నందికోట్కూరు ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ గారు, అదేవిధంగా సోదరుడు సిద్ధార్థ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా త్వరగా ముగిస్తాను. అయితే ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నామనేది పెద్దలందరూ కూడా బాగా కూలంకుషంగా మీకు విశ్లేషించడం జరిగింది. అయితే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా, కొంతమంది శాసనసభ్యులు కూడా, రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చూసింటారు కదా, అందరూ చూసినారా? చూసిన తర్వాత నాకు కొంతమంది అడిగారు అనమాట, ఏందన్నా ఏందేందో మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏందో క్యూసెక్కులు అంటారు, టీఎంసీలు అంటారు, ఏంటివి క్యూసెక్కులు అన్నారు. కరెక్టే, వాళ్ళు ఇష్టాంతరానికి మాట్లాడతారు, వాళ్ళకి బాగా అలవాటు అయింది. తమ్మిని బమ్మి, బమ్మిని తమ్మి చేసేది వాళ్ళకి బాగా శక్తి వాళ్ళకి. ఎందుకంటే లడ్డు సంగతి చూసినాం కదా, చూసినారు కదా లడ్డు సంగతి. అట్లా లడ్డునే అబద్ధాలుగా మాట్లాడే తోళ్ళు వాళ్ళకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ఏమన్నా చిన్న విషయం అది. అయితే సింపుల్గా అందరికి అర్థం కావాలంటే, ఒకటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ పాయింట్, మనం వెనుకబడిన ప్రాంతమా కాదా? ఏంపా తిరుపతి రెడ్డి, మనం వెనుకబడిన ప్రాంతమా, ధనికులమా? వెనుకబడిన వాళ్ళమే కదా, నువ్వు ఒక్కరిని ధనికున్న వల్ల వెనుకబడిన ప్రాంతం కదా, నీళ్లు లేక అల్లాడుతుంటాం. ఇప్పుడు కాదు, చరిత్ర ఎప్పటి నుంచి చూసినా కూడా. ఎందుకంటే వర్షాలు తక్కువ, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండు కూడా రాయలసీమకు తగలవు అన్నమాట. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలో, మనము నీళ్లు తీసుకోవాల్సినది ఇక్కడ కనపడే నీళ్లు శ్రీశైలం నుంచి. ఇంకా సులభంగా సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఒక బిందె నీళ్లు మనం ఆ బిందె నుంచి నీళ్లు తీసుకోవాలా. ఎక్కడున్నది? ముక్కాలు భాగం లెవెల్లో, పైన ముక్కాలు భాగం లెవెల్లో ఒక చిన్న కొలాయి ఉన్నది. ఆ చిన్న కొలాయి ద్వారా నీళ్లు తీసుకుంటే చాలవని చెప్పి మన రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, ఆ కుళాయిని పెద్దగా చేసినారనమాట. పెద్దగా చేసి మనకు నీళ్ళు వచ్చేదానికి అనుకూలంగా తయారు చేసినారు. తయారు చేస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే ఎడం పక్క ఉండే తెలంగాణ రాష్ట్రం ఉందో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు బిందెలో కింద భాగంలో బిందెలో కుళాయి పెట్టుకున్నారు. ఆ కుళాయి నుంచి వాళ్ళు నీళ్లు తీసేస్తే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగనన్న ఏం చేసినాడు, బిందెలు ఎక్కడైతే కింద పెట్టినారో ఈ పక్క మనం కూడా కింద పెట్టేదానికి పూనుకున్నామన్నమాట. ఈ పని చేస్తే దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత, మనం ఓడిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపేసినారు. ఎందుకు అని చెప్పి ఒక బాధ్యత గల మనిషి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తన రాష్ట్రానికి చేసిన మంచి చెప్పుకుంటూ అందులో భాగంగా ఏం చెప్పినాయంటే, చంద్రబాబు నాయుడు గారితో పాటు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 4 గోడల మధ్యలో సీక్రెట్గా కూర్చొని నేను ఆయనకు ఒప్పించి ఆ పనులు ఆపించిన, ఇది నిజమా కాదా అనే దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వివిధ పార్టీల నుంచి, మజ్లిస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అక్కడ పంపియండి, అక్కడ పంపించి పనులు ఆగిపోయినాయా లేదా చూడండి, ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సీక్రెట్గా మాట్లాడి ఆపించిన మాట అని చెప్తే, దానికి ఒక్కరన్నా తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్తుంటారా? ఒక్కరన్నా? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇంత పెద్ద ద్రోహం చేస్తుంటే ఆ రాష్ట్రానికి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ నుంచి వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు? మాట్లాడకపోగా క్యూసెక్కులు, టీఎంసీలు, పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా రాయలసీమ ప్రాంతం మీద మమకారం కానీ ప్రేమ కానీ లేదని చెప్పి గత 30-40 సంవత్సరాల తన పరిపాలన మనకు చెప్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు మొదటిగా ఈ ఉద్యమము స్టార్ట్ చేసి, ఈ ఉద్యమం వలన జరిగేది ఏమంటే, చినికి గాలివానై ఏదో ఒక రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాడ పనులు ఈ ప్రభుత్వం అన్నా మొదలు పెట్టాలి. లేదా పొరపాటున కూడా పోయినసారి మాదిరి మనం ఎవరం కూడా నీకు 15 నీకు 18 అని టెంప్ట్ కాకుండా, పొరపాటున కూడా
నీకు 15 నీకు 18, ఎందుకంటే ఎవ్వరికి 15 రాదు, ఎవ్వరికి 18 రాదు. మధ్యలో మన హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చినా కూడా మనం అందరం కూడా కష్టపడి రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా మనకు జరిగిన ద్రోహం గురించి తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి ఒకే ఒక మార్గం ఉంది సాధనకు, జగనన్నను మళ్ళా తెచ్చుకుంటే తప్ప మన భవిష్యత్తు ఉండదని చెప్పి మనము ఈ ఉద్యమం ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా